హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విక్రమ్ లాక్స్. సో ఎలా ఉన్నారు అందరూ? సో మీరు ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. సో సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్టయితే నేను పెట్టే వీడియోస్ అయితే మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. సో బై దట్ మీరు ముందుగా మన ఛానల్ జాబ్కి అయితే అప్లై చేసి జల్దీ షార్ట్ లిస్ట్ కానీకైతే సో మేజర్ ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ముందుగా ఈరోజు మన వీడియోలో కంటెంట్ ఏంటంటే మనకి అమెజాన్ నుంచి ఎలా మీకు క్వాలిటీ స్పెషలిస్ట్ అనే రోల్కి అయితే హైరింగ్ అనేది జరుగుతుంది. సో రీసెంట్గానే మళ్ళీ అమెజాన్ అన్ని రోల్స్ కూడా హైరింగ్ అనేది స్టార్ట్ చేసింది. సో ఇవి వచ్చేసి కూడా మేజర్ హైరింగ్ అని చెప్పొచ్చు. సో ఇందులో చాలామందికి జాబ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో అప్లై చేసి సో ఎగ్జామ్ రానికైతే ప్రయత్నించండి. సో నెక్స్ట్ మనం ముందుగా ఈ వీడియోలో సో మీన్స్ ఈ రోల్ గురించి అయితే తెలుసుకుందాం. సో ఇక్కడ వాళ్ళు జాబ్ డిస్క్రిప్షన్ అనేది మెన్షన్ చేసినారు. సో ద లాస్ట్ మైల్ అనలిటిక్స్ అండ్ క్వాలిటీ టీమ్ ఇన్ హైదరాబాద్ ఈస్ లుకింగ్ ఫర్ ట్రాన్స్పోర్టేషన్ క్వాలిటీ స్పెషలిస్ట్. సో ట్రాన్స్పోర్టేషన్ క్వాలిటీ స్పెషలిస్ట్ అనే రోల్కి అయితే హైరింగ్ అనేది జరుగుతుంది. సో హూ విల్ యాక్ట్ యాజ్ ఎ ఫస్ట్ లెవెల్ సపోర్ట్ ఫర్ అడ్రస్ రిజల్యూషన్, జియో కోడ్ కరెక్షన్, మ్యాప్ ఎడిట్స్ అండ్ డ్రైవర్ సపోర్ట్ అండ్ స్టాటిక్ రూట్ మేనేజ్మెంట్ ఇన్ లాస్ట్ మైల్ along with operational issues and activities related to transportation process and optimization. సో మనకి అడ్రస్ రిజల్యూషన్, జియో కోడ్ కరెక్షన్, మ్యాప్ ఎడిట్స్ అండ్ డ్రైవర్ సపోర్ట్ అండ్ రూట్ మేనేజ్మెంట్. సో వీటికి సంబంధించి ఎలాంటి ఇష్యూస్ ఉన్నా కూడా సో ఈ ట్రాన్స్పోర్టేషన్ క్వాలిటీ స్పెషలిస్ట్ అనే రోల్ వాళ్ళు అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది. సో మీన్స్ మనకి కస్టమర్స్ అడ్రస్ వాళ్ళు రాంగ్ అడ్రస్ మెన్షన్ చేసినా కూడా, లేకపోతే రిపీటెడ్ అడ్రస్ అండ్ అడ్రస్లో జియో కోడ్స్ అనేవి తప్పు ఉన్నాయి. సో వీటికి సంబంధించి ఏదైనా డ్రైవర్కి సపోర్ట్ ఇవ్వడానికి సంబంధించిన వాటి వర్క్ అయితే ఈ రోల్ వాళ్ళకైతే చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ యువర్ ఎఫర్ట్స్ విల్ బి ఇంపాక్ట్ అవర్ కస్టమర్స్ డైరెక్ట్లీ. సో మనకి ఏదైతే కరెక్ట్ అడ్రస్ అనే మనకు మెన్షన్ చేసినట్టయితే, సో మనం కరెక్ట్ చేసినట్టయితే కస్టమర్కి డైరెక్ట్గా రీచ్ కానికైతే సో మేజర్ ఛాన్స్ ఉంటుంది. ఎలాంటి మీన్స్ టైం వేస్ట్ కాకుండా కస్టమర్కి డైరెక్ట్గా అడ్రస్కి మనం అయితే రీచ్ కానికైతే సో ఈజీ అవుతుంది. సో దాని పర్పస్లో ఈ రోల్ అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది. దిస్ జాబ్ రిక్వైర్స్ టు కాన్స్టెంట్లీ హిట్ ద గ్రౌండ్ రన్నింగ్ అండ్ కరెక్షన్ ఎడిట్స్ అండ్ యూ పర్ఫామ్ విల్ ఎన్ష్యూర్ సక్సెస్ఫుల్ డెలివరీస్. సో దీనివల్ల మనకి సక్సెస్ఫుల్ డెలివరీ అవుతాయి. సో మేజర్గా కొన్ని టైమ్స్ మనకి సో అడ్రస్ అనేది ప్రాపర్ లేక, అడ్రస్ వెరిఫైడ్ ప్రాపర్ లేక కూడా మనకైతే ప్రోడక్ట్స్ అనేవి డెలివరీ కాకుండా సో రిటర్న్ హబ్కి అయితే వెళ్ళిపోవడం జరుగుతుంది. సో అలాంటి ఇష్యూస్ జరగకుండానైతే ఈ రోల్ అయితే వర్క్ చేస్తారు. సో యువర్ అబిలిటీ టు లర్న్ క్విక్లీ అండ్ వర్క్ ఆన్ separate overlapping tasks will define your success. This job will enable you to experience a breadth impact across the multiple engineering and operation groups. సో ఇక్కడ వాళ్ళు కొన్ని జాబ్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ మెన్షన్ చేసినారు. సో ఫాలో స్టాండర్డ్ ఎస్ఓపి and to perform manual audits and resolve outliers and exceptions. Identify patterns emerging in audits and contribute process program improvements. So provide timely response to stakeholders on related tasks and as per SOP and SLA. సో మనకి ప్రాపర్ ఎస్ఓపి అండ్ ఎస్ఎల్ఎస్ మీద వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు. సో వాటిని బేస్ చేసుకొని అయితే మనం వర్క్ చేయాల్సి ఉంటుంది. సో ప్రతిదీ కూడా మనం వాటిని యూజ్ చేసుకుంటేనే మన యాక్షన్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ మనకి మెయింటైన్ రికార్డ్స్ డే టు డే వర్క్ బై అప్డేటింగ్ ట్రాకర్స్ అండ్ వర్క్ ఫ్లో టూల్స్. సో నెక్స్ట్ ప్రొడక్టివిటీ అండ్ క్వాలిటీ అనేది మ్యాండేటరీ. సో ప్రొడక్టివిటీ అండ్ క్వాలిటీలో ఎక్కడ కూడా మనకైతే సో తగ్గడం అనేది ఉండదు అన్నట్టు. సో ప్రాపర్గా మనకి కస్టమర్ సాటిస్ఫాక్షన్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. సో నెక్స్ట్ అండర్స్టాండ్ పర్ఫార్మెన్స్ మెట్రిక్స్ ఫర్ డ్రైవింగ్ బిజినెస్ గోల్స్. సో వర్క్ ఇన్ కొలాబరేటివ్ ఎన్వైరన్మెంట్ అండ్ కన్వర్ట్ ద గ్రోత్ ఆఫ్ ద రెస్పెక్టివ్ టీమ్ ఆర్ ప్రోగ్రామ్. సో ఇది వచ్చేసి బేసిక్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. అండ్ దీనికి వచ్చేసి షిఫ్ట్ వచ్చేసి రొటేషనల్ ఉంటాయి. సో ప్రతి జాబ్ రోల్కి ఉన్నట్టే ఇది కూడా ఒక రొటేషనల్ రోల్. 24/7 షిఫ్ట్స్ ఉంటాయి. నెక్స్ట్ అవి కూడా మనకి బేస్డ్ ఆన్ బిజినెస్ రిక్వైర్మెంట్ మన షిఫ్ట్ అనేది చేంజ్ అవుతుంది. సో మీన్స్ 3-4 మంత్స్ కానీ కాకుండా సో మన బిజినెస్ రిక్వైర్మెంట్కి సంబంధించి ఏ టైమింగ్స్లో మనకైతే వర్క్ రిక్వైర్మెంట్ ఎక్కువ ఉందో సో అప్పుడైతే మనకి షిఫ్ట్ అనేది చేంజ్ అవుతుంది. సో అలాగే మనకి రొటేషనల్ వీక్ ఆఫ్స్ అనేవి ఉంటాయి. సో 5 days వర్కింగ్ అండ్ 2 consecutive డేస్ ఆఫ్ అనేది ఉంటుంది. సో ఇవి కూడా మనకి బిజినెస్ రిక్వైర్మెంట్ మీద మనకి ఆఫ్స్ అనేది డిసైడ్ చేస్తారు. సో ఇది వచ్చేసి వర్క్ ఫ్రమ్ ఆఫీస్ హైదరాబాద్ లొకేషన్ నుంచి కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ బెంగళూరు లొకేషన్ నుంచి కూడా ఈ రోల్కి అయితే వర్క్ చేయొచ్చు. సో బేసిక్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి మనకి బ్యాచిలర్ డిగ్రీ అనేది ఉండాలి. సో 0 to 4 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ విత్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ప్రొడక్ట్స్ అండ్ అప్లికేషన్స్. సో ఇవి వచ్చేసి మ్యాండేటరీ. నెక్స్ట్ ప్రిఫర్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి స్పీక్, రైట్ అండ్ రీడ్ ఫ్లూయెంట్లీ ఇన్ ఇంగ్లీష్. సో ఇది వచ్చేసి మనకి ఒక L3 రోల్ కాబట్టి మనకి ప్యాకేజ్ వచ్చేసి 4 అబోవ్ అనేది ఉంటుంది. సో 4 lakhs per annum దానికంటే అబోవ్ అనేది ఉంటుంది. సో మనకి ఎక్స్పీరియన్స్ బేస్డ్ మీద కూడా మనకి ప్యాకేజ్ అనేది డిసైడ్ అవ్వడం జరుగుతుంది.
సో ముందుగా నేను ఈ వీడియో ఎలా అప్లై చేసుకోవాలంటే మన వీడియో కింద డిస్క్రిప్షన్లో ఈ జాబ్ లింక్ అయితే పేస్ట్ చేస్తాను. మీరు ఎక్కడ త్రూ అయితే వీడియోకి అయితే ఈ జాబ్ రోల్కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో మీరు లింక్ ఓపెన్ చేసినట్టయితే మీకు ఈ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో మీరు ఇక్కడ త్రూ కూడా మళ్ళీ ఒకసారి మీన్స్ మన జాబ్ డిస్క్రిప్షన్కి అయితే యాక్సెస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ సోర్స్ డీటెయిల్స్ అనేది ఇచ్చారు, పర్సనల్ డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ సిటిజన్షిప్ అనేది ఇచ్చాలి, నెక్స్ట్ డిజబిలిటీ అనేది సెలెక్ట్ చేసుకోవాలి, నెక్స్ట్ పర్మనెంట్ అడ్రస్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి, నెక్స్ట్ ఇక్కడ ఎడ్యుకేషన్ ప్రొఫైల్ అని సెలెక్ట్ చేసుకోవాలి, మన ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ ఇచ్చేయాలి. నెక్స్ట్ అదర్ డీటెయిల్స్ మీన్స్ మన అమెజాన్కి సంబంధించిన బిజినెస్ రిక్వైర్మెంట్స్ అన్ని కూడా మనం యాక్సెప్ట్ చేస్తున్నారు లేవా అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ పాన్ కార్డ్ అండ్ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ రెజ్యూమ్ అనేది ఇచ్చేసి మన ఫోటో దిగి ఇక్కడ చెక్ బాక్స్ క్లిక్ చేసి సబ్మిట్ చేసినట్టయితే మన ప్రొఫైల్ అనేది అమెజాన్కి సబ్మిట్ అవుతుంది. సో నెక్స్ట్ మనకైతే మెయిల్కి మన ప్రొఫైల్కి సంబంధించి అన్ని ఏమైనా ఎలిజిబిలిటీ మెయిల్ అనేది రావడం జరుగుతుంది. సో ఒకవేళ మన ప్రొఫైల్ ఎలిజిబుల్ ఉంటే వాళ్ళకైతే మనకి ఎగ్జామ్ ఇన్విటేషన్ లింక్ అనేది సెండ్ చేస్తారు మెయిల్కి. సో ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ షేర్ దిస్ వీడియో టు యువర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.